ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో బైబిల్ పరిచయం గురించి మీతో మాట్లాడడానికి సర్వశక్తిమంతుడు ఎంతో నాపై కృప చూపించి ఈ రీతిగా మీతో మాట్లాడగలిగిన జ్ఞానమును ఆలోచన ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అయితే ఈ చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో బైబిల్ గ్రంథాన్ని పరిచయం చేయాలి. కొన్ని మూల సందేశాలు మీతో తెలియపరచాలి. మనకు ఉన్నటువంటి ఆలోచన బైబిల్ గ్రంథము బట్టి మనం చేయవలసినటువంటి ఆలోచన రెండు కూడా చాలా అవసరం. ఎందుకనంటే బైబిల్ యొక్క చరిత్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇవి దేవుని మాటలు, మనిషి ఇచ్చిన బట్టి వ్రాయబడినటువంటి గ్రంథము కాదు. మరొకసారి చెప్తున్నాను, ఇది మనిషి ఇచ్చిన బట్టి వ్రాయబడినటువంటి గ్రంథం కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వ్రాయబడిన గ్రంథం. ఇది ఎన్ని రకాలైనటువంటి పరిశోధనలకు ఎన్ని విధాలుగా మరి ఈ లోకము ఎంత పరీక్షించినా అది సైంటిఫిక్ గాను చారిత్రాత్మకమైన విధానంగాను ఏ విధంగా దీనిని పరిశీలన చేసిన నిలబడగలిగినటువంటి సామర్థ్యం ఒక బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉన్నది. ఎందుకనంటే ఇది మనిషి ఇచ్చిన బట్టి వ్రాయబడినటువంటి గ్రంథం కాదు. ఈ మాటను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ గ్రంథము ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలో రాయబడింది అని, దాని నుంచి తర్జమా చేయబడిందని మనకు చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే హెబ్రీ భాషలోనే ఎందుకని రాయబడింది అన్న దానికి ముందుగా మీతో చెప్తాను. హెబ్రీ భాషలో రాయబడడానికి గల కారణం ఏంటంటే, ముందుగా చరిత్ర మనకు అర్థం కావాలి. ఎందుకని హెబ్రీ భాషలోనే రాయబడింది అని ఒక ప్రశ్న మనలో వేసుకుంటే, ఆది కాలము నుంచి దేవుడు పరిశుద్ధాత్మ చేత అందరితో మాట్లాడుతున్నాడు. ఆదాముతో మాట్లాడాడు, అవ్వతో మాట్లాడాడు, నోవహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాము తర్వాత తన సంతానములు ఉన్నటువంటి వారితో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడి, ఇక్కడ మోషే గారి కాలములో వ్రాయబడినటువంటి గ్రంథం అక్కడ ప్రారంభమైంది. బైబిల్ గ్రంథ చరిత్రను వ్రాయడానికి గల కారణం ఎందుకనంటే అప్పటికి లిపి అనేటువంటి విధానం కనుగొనబడింది. మరొకసారి చెప్తున్నాను, అప్పటికి లిపి అనేటువంటి విధానం కనుగొనబడింది. భాషకి లిపి చాలా అవసరం. మాట్లాడగలిగినటువంటి విధానానికి రాయగలిగినటువంటి విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఉదాహరణకు చాలా మంది తెలుగు మాట్లాడతారు, రాయటం రాదు. చాలా మంది హిందీ మాట్లాడతారు, రాయటం రాదు. చాలా మంది ఉర్దూ మాట్లాడతారు, రాయటం రాదు. మీరు గమనించినట్లయితే ముస్లిం సహోదరులు మరి ఎక్కువ ఉంటారు. ఎందుకనంటే ఆ భాష పట్ల అవగాహన లేనటువంటి విధంగా ఉంటారు. ఎందుకని ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, ఒక భాషను గ్రంథం విషయంలో అంటే ఒక విధంగా రాయాలి అంటే ఇది ఎలా రాయబడిందంటే చర్మపు జంతు చర్మాల మీదను చెట్ల తోళ్ల మీదను రాయబడిన విధంగా మనం చూస్తాం. గ్రంథపు చుట్టలు అనేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడైతే మన గ్రంథ కాగితాలు వచ్చాయి, కానీ మొట్టమొదట్లో అయితే జంతు చర్మాల మీద, లేదంటే మరి బెరడు అంటారు కదా, చెట్టు బెరడు మీద వ్రాయబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఈ యొక్క గ్రంథపు చుట్టలు అంతగా భద్రం చేసి అది ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలోని మాత్రమే రాయబడింది అని అనడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదట ఈ గ్రంథాన్ని రాయగలిగిన సామర్థ్యం మనుషుడికి ఇప్పుడు వచ్చింది. ఇది మొట్టమొదటిగా ఏ గ్రంథ పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తులైనను ఆలోచన చేయవలసిన విషయం. ఒక బైబిల్ గ్రంథమే కాదు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు, చాలా మతాలు ఉన్నాయి, చాలా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ మీరు అధ్యయనం చేస్తున్నటువంటి గ్రంథం
అది చరిత్రకు నిలిచే విధముగా ఉన్నదా? రాయబడినటువంటి కాలంలో ఆ భాషకు లిపి ఉన్నదా? మాట్లాడగలిగిన విధానం ఉన్నది, రాయగలిగిన సామర్థ్యం కూడా ఆ కాలంలో ఆ వ్యక్తికి ఉన్నదా? గమనించినట్లయితే నేను ఉదాహరణ మీతో చెప్తున్నాను, అర్థం కావడానికి ఉదాహరణ మీతో చెప్తున్నాను. ఒకసారి ఇర్మియా గ్రంథములో 39వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 36వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. మీరు గమనించండి. మీరు ఎవరైతే ఈ యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నారో, అంటే వింటున్నారో, మీ దగ్గర ఖచ్చితంగా మీ దగ్గర బైబిల్ పెట్టుకోండి. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మీతో చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, ఇర్మియా, నేను పలానా కాలం నుంచి పలానా కాలం వరకు నీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, ఈ కాల వ్యవధిలో నీకు చెప్పినటువంటి సంగతులను, నీకు ఏదైతే నేను బోధిస్తూ వచ్చానో, ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ వచ్చానో, ఈ మాటలను నీవు బారూకును పిలిపించి ఈ మాటలు గ్రంథపు చుట్టగా భద్రపరచుము, వ్రాయించుము అని చెప్పాడు. అయితే వాస్తవానికి ఎందుకని అలా మాట్లాడుతున్నాడంటే, ఇర్మియాకు రాయగలిగినటువంటి విధానం లేదు. ఇర్మియాకు రాయగలిగిన విధానం లేదు. దేవుడైతే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే, కానీ రాయగలిగిన విధానం లేదు. రాయగలిగినటువంటి విధానం ఎవరికి ఉంది? బారూకుకు ఉంది. కాబట్టి పలానా బారూకుని నువ్వు పిలిపించు, నేను చెప్పినటువంటి సంగతులను అతనితో నువ్వు చెప్పుము, చెప్పినటువంటి సంగతులను ఆ విధంగా రాసి భద్రము చేయము, గ్రంథపు చుట్టలు రాయము అని అక్కడ 36వ అధ్యాయంలో చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మీకు ఒక చిన్న వాక్యం చదివించి వినిపించేస్తాను. నీవు పుస్తక చుట్టను తీసుకొని, నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా ఏషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇజ్రాయేల్ వారిని గూర్చియు, యెహోవా వారిని గూర్చియు, సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. ఇక్కడ గ్రంథపు చుట్టూ ఉన్నది. రాయగలిగినట్టు సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, వ్రాస్తున్నారు. అయితే దేవుడు నోవహుతో మాట్లాడాడు, ఆదాముతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, శారాతో మాట్లాడాడు, తన సంతానంతో మాట్లాడాడు. కానీ అక్కడ రాయగలిగినటువంటి విధానం వారికి లేదు. ఎందుకనంటే ఆ గ్రంథము రాయగలిగిన సామర్థ్యం కావాలంటే మొట్టమొదటిగా లిపి అవసరం, భాషకు లిపి అవసరం. ఏ అక్షరం ఎలా పలకాలి, ఏ అక్షరం ఏ విధంగా కనుగొనాలి అనేటువంటి విధానం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా ఏ భాషకైనా కావాలి. చాలా మంది కూడా మాట్లాడతారు కానీ భాషకు లిపి లేనందున దానిని రాయలేరు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రంథ పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తులకైనాను ఈ విషయం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. అయితే క్రైస్తవ జనాంగంలో 2 బైబుల్ కనబడతాయి. క్రైస్తవ జనాంగంలో 2 బైబుల్ కనబడతాయి. ఏంటి ఆ బైబుల్ అంటే, ఒకటి ఆర్సిఎం బైబుల్, రెండవది ప్రొటెస్టెంట్ బైబుల్. దానిలో ఇక్కడ 66 పుస్తకాలు ఉంటాయి. ఆర్సిఎం బైబుల్లో మరి ఎక్కువ కొన్ని పుస్తకాలు ఉంటాయి. అయితే ఇక్కడ మీతో ఒక విషయాన్ని చెప్పదలిచారు. ఏంటి ఆ విషయం అంటే, బైబుల్ గ్రంథము 3 రకాలు, 2 రకాలు కాదు, 3 రకాలు. ఏంటా ఆ రకాలు అంటే, మొట్టమొదటి బైబుల్ హెబ్రీ బైబుల్ అంటారు. హెబ్రీ బైబుల్లో ఒక యూదులు మాత్రమే అనుసరిస్తున్నటువంటి ఆ మతపరమైనటువంటి విధానము, మోషే గారి ద్వారా రాయబడినటువంటి విధానం అంతా కూడా దానిలో ఉంటుంది. రెండవది గ్రీకు బైబుల్. దీనిని ఆదిమ హెబ్రీ విధానాన్ని బట్టి తీసుకొని తర్జమా చేసి గ్రీకు వారు దానిని మార్చుకున్నారు. మరొకసారి చెప్తున్నాను, హెబ్రీ భాషను గ్రీక్ విధానంలో మార్చుకొని అక్కడ లేనటువంటి సంగతులను కూడా కొన్ని వీరి విధానంలో, వీరి యొక్క రచనా శైలిని బట్టి వీరికి మరిన్ని పుస్తకాలుగా ఉన్నాయి. దీనినే ఆర్సిఎం వాళ్ళు అనుసరిస్తారు. అయితే మరొక విషయం ఏంటంటే క్రిస్టియన్ బైబుల్, ఇది 3వ
రకమైనటువంటి బైబిల్. ఒకటి యూదులు అనుసరిస్తున్నటువంటి హెబ్రీ బైబిల్, రెండవది గ్రీకు నుంచి అంటే హెబ్రీ భాష నుంచి తర్జుమా చేయబడినటువంటి గ్రీకు బైబిల్ ఉన్నది. ఈ గ్రీక్ బైబిల్ ద్వారానే ఆర్సిఎం వాళ్ళు అనుసరిస్తారు. తరువాత హెబ్రీ భాష నుంచి మరలా తర్జుమా చేయబడినటువంటి గ్రంథం క్రిస్టియన్ బైబిల్. దీనిలో 66 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. 66 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయము చాలా జాగ్రత్తగా పరిశీలన. ఎందుకని అనంటే ఆర్సిఎంలో ఉన్నటువంటి ఆ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఈకగా 66 పుస్తకాల్లో ఎందుకని చేర్చబడలేదు అంటే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మీకు చదివి వినిపిస్తా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏమని చెప్తున్నాడు? ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడు మనిషి ఇచ్చిన బట్టు కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని సహాయము చేత పలికిరి. ఈ సహాయం చేత పలికినటువంటి మాటలే దేవుని మాటలు. అదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. అయితే ఇక్కడ ఆర్సిఎం సంఘంలో ఉన్నటువంటి ఆ పుస్తకాలు మరెక్కువగా కనబడతాయి. ఆ చరిత్రను కూడా చూపిస్తారు. ఉదాహరణకు శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము, బారూకు గ్రంథము, ఇలా కొన్ని తోబీతు, ఇలా కొన్ని ఉంటాయి, దానిలో ఉంటాయి. అయితే దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ముందుగా మీతో చెప్తాను. ముందుగా మీతో చెప్పాను కదా ఇందాక. ఏమని చెప్పాను? ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడి ఫలానా బారూకుని పిలువు అని చెప్తున్నాడు. మీరు కావాలంటే మీరు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం మీరు అంతా కూడా పరిశీలన చేసుకోండి. ఫలానా కాలం నుంచి ఫలానా కాలం వరకు నీతో మాట్లాడుతున్నాను కదా, ఈ విషయమును నీవు బారూకుని పిలిపించి ఈ సంగతులను వ్రాయము అన్నాడు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, బారూకుతో మాట్లాడట్లా. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, బారూకుతో మాట్లాడట్లా. ఎందుకని అంటే ఇక్కడ మాట్లాడుతున్న ముఖాముఖిగా మాట్లాడిన, దర్శన రీతిగా మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇర్మియా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా వింటున్నాడు. ఇది చెప్తే రాసినటువంటి వ్యక్తి ఏమో బారూకు. అయితే ఆర్సిఎం బైబిల్లో బారూకు అనేటువంటి గ్రంథం ఒకటి ఉంది. మీరు గమనించాలి. ఉదాహరణ మీతో చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని మాత్రమే ఈ సంగతి మీతో చెప్తున్నాను. ఒక ఇచ్చిన బట్టి రాయబడినటువంటి గ్రంథము కాదు ఇది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడినటువంటి గ్రంథం అనే విశేషమైనటువంటి సంగతిని మీతో తెలియపరచడానికి ఇంత వివరణ ఇస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ బారూకు కూడా మరొక గ్రంథం రాశాడు. అయితే దేవుడు బారూకుతో మాట్లాడలేదు కాబట్టి వ్రాయవలసినటువంటి విషయము ప్రతి ఒక్కదాన్ని ఆల్రెడీ ఇర్మియా గ్రంథము ద్వారా ఈ లోక ప్రజలకు వెళ్ళినప్పుడు బారూకు తన స్వకీయమైనటువంటి ఇచ్చే ఆలోచన బట్టి వ్రాయబడినటువంటి గ్రంథం, అది పరిశుద్ధ గ్రంథములో చేర్చబడకూడదు అని పెద్దలు నిర్ణయించారు. దీనినే బైబుల్ కేనన్ అంటారు. దానిని బైబుల్ కేనన్ అంటారు. అయితే ఈ యొక్క 66 పుస్తకాలు ఎప్పుడు ఈ వెలుగులోకి వచ్చాయనంటే, మార్టిన్ లూథర్ గారు జర్మనీ ప్రాంతానికి చెందినటువంటి, జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక ఆర్సిఎం ఫాదర్, మార్టిన్ లూథర్ గారు ఆర్సిఎం ఫాదర్గా ఉన్నటువంటి ఆయన బైబుల్ గ్రంథాన్ని పరిశోధన చేసినటువంటి విధానంలో ఇది మనిషి ఇచ్చని బట్టి వ్రాయబడినటువంటి గ్రంథంలో కొన్ని ఇచ్చని బట్టి రాయబడి ఉన్నాయి, కొన్ని ఏమో దేవుని ప్రేరేపణ బట్టి రాయబడి ఉన్నాయి. ఇవి దీనిలో చేర్చకూడదు అని విడమర్చి 66 పుస్తకాలుగా ఒక చోట తీసుకొచ్చారు. ఇది బైబిల్ చరిత్ర. ఇది బైబిల్ చరిత్ర. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఏ యొక్క విధానాన్ని బట్టి, మనిషి ఇచ్చిన బట్టి రాస్తున్నటువంటి విధానం కాదు బైబిల్ గ్రంథం అంటే.
చాలా మంది కూడా కొన్ని పుస్తకాలను తీసుకువెళ్ళి లేదంటే దొంగిలించి 66 పుస్తకాలు చేసుకొని మీరు చాలా పొరపాటు చేస్తున్నాను అనేటువంటి ఆలోచన చేస్తారు. దీనికి కూడా నేను సమాధానం మీతో చెప్తాను. దీనికి కూడా మీకు కొద్దిగా వివరణ ఇస్తాను. వాస్తవానికి ఆర్సిఎం బైబుల్ అయినను ప్రొటెస్టెంట్ బైబుల్ అయినను ఏ విధమైనను మొట్టమొదటిగా బేసిక్ ఆలోచన చేయవలసిన విధానం ఎవరి మీద అంటే అపోస్తుల యొక్క బోధ మీద. అపోస్తుల యొక్క బోధ మొట్టమొదటిగా అపోస్తుల బోధ ఉంది. క్రీస్తు సువార్త ఉంది. 27 పత్రికలు, 27 పత్రికలు అంటే క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఉంటాయి కదా. ఈ 27 పుస్తకాల్లో ఈ సారాంశమును గమనించినటువంటి వారు ఎవరైనానో ఇది దేవుని మాటలు కాదా, ఇది మనిషి ఇచ్చిన బట్టి రాయబడిందా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాయబడిందా, ఈ ఆలోచన ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అయితే ఈ యొక్క మాధ్యమ సంఘము విస్తరించుతున్నటువంటి ఆ కాలంలో ఎక్కడికో ఆచారానికి ఎక్కడ కూడా ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు అపోస్తులైనటువంటి వారు. ఆచారానికి కానీ విగ్రహాలు కానీ మనుషులను పొగట్టం కానీ ఇటువంటి విధానం ఎక్కడ కూడా మీరు కనపడదు. మీరు కావలిస్తే పరిశీలన చేసుకోండి. 27 పుస్తకాల్లో ఎక్కడ కూడా ఆచారం గురించి మాట్లాడరు. ఒకవేళ ఈ విషయం ఎందుకని మీతో మాట్లాడుతున్నానంటే ఈ విధానం యేసుక్రీస్తు సువార్తను ప్రకటించిన తన శిష్యులు అనేక మంది ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో చెదరి విస్తరింప చేశారు ఈ సువార్తను. ఇది తెలిసినటువంటి విషయమే. భారతదేశాన్ని కూడా మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో మొదటి శతాబ్దంలోని 52వ సంవత్సరంలో క్రీస్తు బోధ ఇక్కడికి వచ్చింది. మన భారతదేశాలకు చెన్నై ప్రాంతానికి వచ్చిన విధంగా మనం చూస్తున్నాం. ఆ మద్రాసు పరిసర ప్రాంతాల్లో మరి తోమగారు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. అయితే తర్వాత వచ్చినటువంటి ఈ సువార్త సిరియన్ క్రైస్తవులు అంటారు వీళ్ళని. ఎవరిని? తోమా ద్వారా ఏ సువార్త అయితే ప్రకటించబడిందో ఇది అరమేక్ భాషలో సువార్త ప్రకటించదు కాబట్టి ఇది సిరియన్ క్రైస్తవులు అని పిలిచారు ఆ కాలంలో, మొదటి శతాబ్దంలో నేను చెప్తున్నటువంటి మాట. అయితే ఇది ఎప్పుడు ఆచారంగా మార్చబడిందంటే రోమన్ సామ్రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్య చక్రవర్తిగా ఉన్నాడు. మీరు చరిత్రను చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అయితే ఈ వ్యక్తి మొట్టమొదటిగా క్రీస్తును అంగీకరించాడు. అప్పటికి అపోస్తుల బోధ విస్తరించింది. అపోస్తుల యొక్క విధానములు విస్తరింపజేసి సంఘానికి బహుఘోరమైనటువంటి శిక్ష విధించబడింది. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది అప్పటికే చంపివేయబడ్డారు, చెదిరిపోయి ఉన్నారు. ఈ కాలంలో కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి క్రీస్తును అంగీకరించి క్రీస్తు బోధలో ఆ యొక్క విషయాన్ని గ్రహించినటువంటి విధానాన్ని బాప్తిజం తీసుకోవడం ద్వారా సొంత రక్షకుడు అంగీకరించాడు. అయితే ఇక్కడ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఈ వ్యక్తి అన్య జనాంగం ఒకవైపు ఉన్నారు, క్రైస్తవ జనాంగం ఒకవైపు ఉన్నారు. ఇక్కడ అన్య జనాంగమును క్రైస్తవ జనాంగమును ఇక్కడ ఒక ఏకతాటికి తీసుకురావాలనేటువంటి అభిప్రాయం చేత వాస్తవముగా డిసెంబర్ 25 అనేటువంటి తారీఖు రోమా సామ్రాజ్య పరిపాలనలో రోమిలు చేసుకున్నటువంటి సూర్యదేవుని పండుగ. వాస్తవానికి సూర్యదేవుని పండుగ డిసెంబర్ 25 అనేటువంటి ఆ డేట్ ఏదైతే ఉన్నదో ఇది వారి యొక్క పండుగ. దీనిని ఏం చేశాడంటే మనము కూడా మన దేవుడు కూడా నీతి సూర్యుడు కాబట్టి మనము కూడా ఈ యొక్క విధానాన్ని వేడుక చేసుకుందాం. వాళ్ళు వేడుక చేసుకుంటున్నారు, మీరెందుకని అలా ఉండాలి, మనం కూడా వేడుక చేసుకుందామని ఆయన ఆ రోజు జరుపుకుంటున్నటువంటి విధానము చాలా మంది కూడా డిసెంబర్ 25ను పుట్టాడు అని. వాస్తవానికి అది చరిత్రలోకి వెళ్ళి అధ్యయనం చేస్తే, చరిత్రలోకి వెళ్ళి ఆధారాలు తీసుకుని చదవగలిగితే అది ఆయనలో వచ్చినటువంటి ఒక ఉద్దేశ ప్రకారమే వచ్చిన విధానం తప్ప అది క్రీస్తు పుట్టుక కాదు.
క్రీస్తు పుట్టాడా అంటే చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలోనే. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చాలా స్పష్టంగా ఉంటాయి. దానిని పరిశీలన చేద్దాం. అయితే అది వేరే విషయం కాబట్టి మీతో చెప్తున్నాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే బైబిల్ గ్రంథమును అధ్యాయం చేస్తూ ఎవరైతే ఈ మాటలను ధ్యానం చేస్తున్నారో, ఇది ఎక్కడ కూడా ఆచారం అనేటువంటి విధానము కాదు. దేవునికి ఆజ్ఞలను మనం పాటించాలి, దేవునికి ఆజ్ఞలను పాటించాలి, ఆచారములు కాదు. ఇక్కడ ఆ 300 సంవత్సరాల తర్వాత ఇది ఆచారంగా RCM బైబిల్ వారు దీన్ని లోకంలోకి తీసుకువెళ్ళారు. ఎక్కువ పరిచర్య వైపే వాళ్ళు వెళ్ళారు తప్ప క్రీస్తు స్వార్థ బోధలో వాళ్ళు తక్కువ నిమగ్నమయ్యారు. అయితే ఇది వాస్కోడిగామ కూడా క్రైస్తవుడే. ఆ వ్యక్తి RCM చెందినటువంటి వ్యక్తి, RCMకు చెందినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ద్వారా భారతదేశానికి స్వార్థ వచ్చింది అని చాలా మంది చెప్తారు. వాస్తవానికి ఈ వ్యక్తి ద్వారా RCM అనేటువంటి సంఘం భారతదేశానికి వచ్చింది. అప్పుడే ఆయా దేశాల్లో RCM సంఘం వ్యాపించింది. ఈ యొక్క RCM సంఘం ఎప్పుడైతే ఈ విధానం భారతదేశానికి వచ్చిందో, అంతకు ముందు ఉన్నటువంటి సిరియన్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, అంటే తోమా ద్వారా ప్రకటించినటువంటి స్వార్థ విధానంలో మారు మనసు పొందిన విధానంలో ఎవరైతే ఉన్నారో, వారికి పొంతన కుదరట్లా. వీరి యొక్క విధానం ఏమో ఆచారంగా ఉన్నది, వీరి యొక్క విధానం ఏమో ఆజ్ఞలుగా ఉన్నాయి. ఈ విరువురికి కూడా ఎప్పుడు కూడా పొంతన కుదరట్లా. అప్పుడు కాలంలోనే, ఇది ఇప్పుడు ఇక విధానం కాదు, అప్పుడు కాలంలోనే తోమ గారేమో ఆయన యేసుక్రీస్తు పాదాల యొద్ద నేర్చుకునేటువంటి వ్యక్తి. వీరేమో కల్పనా కథనాల వైపు తీసుకువెళ్ళి, విగ్రహారాధన వైపు తీసుకువెళ్ళి రకరకాలైనటువంటి విధంగా చేసేసి భ్రష్టత్వము అక్కడే సంభవించిన విధంగా చేసేసారు. వాస్తవానికి బైబిల్ గ్రంథమును పరిశీలన చేస్తున్నటువంటి ఏ వ్యక్తులైనను పరిశీలన చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధానం ఏంటి? ఇది ఆచారంగా చేయవలసిన విధానమా? దేవుడు ఇలా చేయమన్నాడా? ఎక్కడైనాను ఇలా ఆరాధించమన్నాడా? ఏ విధంగా పాపంలో ఒప్పుకోవాలి, ఏ విధంగా ఆయన ఆరాధించాలి, ఏ విధంగా తండ్రి అని పిలవాలి, ఇదంతా కూడా ఆయన చక్కగా 27 పత్రికలు అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. కానీ దీనికి మించిపోయింది RCM యొక్క విశ్వాసం. ప్రతి దానిని ఏ ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళ యొక్క ఆచారమును క్రైస్తవ విధానంలోకి తీసుకురావడం, ఏ దేశంలోకి వెళ్తే వారి యొక్క ఆచారము క్రైస్తవుల విధానంలోకి తీసుకురావడం. ఇక్కడ సిరియన్ క్రైస్తవులకుని, అంటే తోమా ద్వారా ప్రకటించినటువంటి క్రైస్తవులకి, వాస్కోడిగామ ద్వారా వచ్చినటువంటి క్రైస్తవులకి ఎందుకని పొత్తు కుదరలేదు అంటే, ఇక్కడ ఆదిమ సంఘము పునాది అక్కడ ఉన్నది. వారేమో తర్వాత మార్చబడినటువంటి వ్యక్తులుగా, లోకములు తిరుగులాడుచున్నటువంటి వ్యక్తులుగా, లోకాచారం అంతా కూడా బైబిల్ గ్రంథమునికి ఆపాదించినటువంటి వ్యక్తులుగా కనపడతారు. అందుకని వారి ఇరువురు కూడా పొంతన కుదరలేదు. ఎందుకని ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా ధ్యానం చేస్తారో, ఇది మనిషి ఇచ్చిన బట్టి వ్రాయబడిన గ్రంథము కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వ్రాయబడిన గ్రంథం అని మొట్టమొదటిగా పరిశీలన ప్రతి ఒక్కరు కూడా చేయాలి. నేను చేయటమే కాదు, అనేక మంది దీనిని ఆలోచన చేయాలి. ఎందుకని అంటే, ఈ 66 పుస్తకాల్లో వ్రాయబడినటువంటి మాటలు ఏది మనుష్యుడి ప్రేరేపణ బట్టి వ్రాయబడిన విధానం కాదు. ఇది చారిత్రాత్మకమైన ఆధారం. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం భద్రం చేయబడినటువంటి గ్రంథం. దీనికి కనీస అవగాహన లేనటువంటి వారు దీనిని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ గ్రంథానికి ఆ గ్రంథానికి ఉన్నటువంటి వ్యత్యాసం ముందుగా మీతో తెలియపరిచాను. వాస్తవానికి ఈ 27 పుస్తకాలు అనేటువంటి విధానం దానిలో ఎలా ఉంటుందో దీనిలో కూడా అలానే ఉంటుంది. వాస్తవానికి అక్కడ వాడుక భాషలోనేమో RCM బైబిల్లో రాయబడి ఉంది, దీనినేమో కొద్దిగా వేరే భాషలో కొద్దిగా అర్థం కాని విధంగా రాయబడి ఉంటుంది 66 పుస్తకాల్లో. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ వాడుక భాషలోనేమో RCM బైబిల్ రాశాను. ఈ రెండింటికి వ్యత్యాసం ఎక్కడున్నది? పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాల్లో అవి మనిషి ఇచ్చిన బట్టి రాయబడినటువంటి గ్రంథాలని తీసుకు పక్కన పెట్టారు, అంత తప్ప దీనిలో వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ బైబిల్ గ్రంథ పరిచయము ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఇది ఈ యొక్క కాల వ్యవధి ఎప్పుడంటే 1800 సంవత్సరాలు 40 మంది ప్రవక్తల చేత రాయబడినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మరొకసారి చెప్తున్నాను,
ఈ పరిశుద్ధ గ్రంథం 1800 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది ప్రవక్తల చేత వ్రాయబడినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. చాలా అమూల్యమైనటువంటి గ్రంథం ఇది. మనుషుల హృదయాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి గ్రంథం. నా పాపములు ఒప్పించగలిగినటువంటి గ్రంథం ఇది. దేవుని యొక్క సందేశం, దేవుని మాట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ గ్రంథాన్ని చదవడానికి మొట్టమొదటి ప్రయత్నం చేయండి. చదవడం అంటే ఏదో పెదవులతో కాదు, హృదయంతో దేవుడు దానిని ఇవ్వాలి. అది దేవుని వైపు చూసి దానిని ధ్యానం చేయడానికి, ప్రతి విషయాన్ని ఆలోచన చేయడానికి దేవుని యొద్ద మనం జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ జ్ఞానం బట్టి ఆలోచన చేస్తే మనము తక్కిన లేఖనములు అపార్థం చేసుకొనక, మన స్వకీయమైనటువంటి నాశనం వైపు మనం వెళ్ళక మనం కాపాడుకునేటువంటి స్థితిని కలిగి ఉంటాం. మనము రక్షించుకునేటువంటి విధానం కలిగి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మనము ఏ విషయంలో బైబిల్ గ్రంథం చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం అనేటువంటి ముఖ్య ఉద్దేశం చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ యొక్క నేను చెప్పినటువంటి విషయాలను ఇంకనూ మీరు పరిశీలన చేసి ఇంకనూ ముందుకు తీసుకువెళ్ళడానికి, ఈ సువార్తను ఇంకనూ ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరూ కూడా కృషితో ఈ సువార్త విధానాన్ని అనేక మందికి పంచడానికి మనకిచ్చినటువంటి సామర్థ్యంతో మనం అందరూ కూడా శ్రమిద్దాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మాటలను బట్టి మహిమ పరచబడును గాక. మీ అందరూ కూడా వందనాలు.